హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 5 మంచి స్మార్ట్ ఫోన్స్ని అయితే సజెస్ట్ చేయబోతున్నాను. 15,000 రూపీస్లో కనుక మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఎందుకంటే నేను బెస్ట్ 5 మొబైల్స్ని అయితే ఈరోజు మీకు సజెస్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ ఈ మొబైల్స్తో పాటు మీ పర్పస్కి తగ్గట్టుగా ఎవరు ఏ మొబైల్ని చూస్ చేసుకుంటే బెస్ట్ అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్లీ సజెస్ట్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే మీరు ఖచ్చితంగా పిక్ చేస్తారు. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మొబైల్ ఏంటి అంటే రెడ్మీ 12 5G. ఇది మీకు 11,999 రూపీస్కే లభిస్తుంది. ఈ మొబైల్ అనేది చాలా బాగుంది. ఈ మొబైల్ యొక్క డిజైన్ కూడా కొంచెం ఐఫోన్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వాళ్ళు ఇచ్చిన కెమెరాస్ అనేది మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 11,999 అయితే ఈ మొబైల్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ మొబైల్ మీకు స్టార్టింగ్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే వస్తుంది. ర్యామ్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు 11,999 కంటే ఎక్కువ మనీ అయితే పెట్టలేము అనుకుంటే కనుక ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సజెస్ట్ చేసే మొబైల్స్ అన్నీ కంప్లీట్లీ 5G మొబైల్సే కాబట్టి మీరు ఏ ఫోన్ అయినా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ మొబైల్ మీకు ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి డీసెంట్ కెమెరాస్ అయితే ఈ మొబైల్లో ప్రొవైడ్ చేశారు. కెమెరా వైజ్ కూడా మీరు ఈ మొబైల్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. కాబట్టి మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ కెమెరాస్ కూడా కొంచెం డీసెంట్గా ఉండాలి అండ్ మీ యొక్క బడ్జెట్ అనేది 11,999 క్రాస్ అవ్వదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. ఈ మొబైల్ అనేది మీకు చాలా బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి రియల్మీ నార్జో 60 అనేది వస్తుంది. బట్ అది కొంచెం ఓల్డ్ మొబైల్ అనమాట. కాబట్టి మీరు రియల్మీ 11X 5G అనేది కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది కొంచెం రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ రియల్మీ నార్జో 60తో కంపేర్ చేసినట్లయితే ఈ మొబైల్ కూడా మీకు చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ డిజైన్ అనేది గ్లాసీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ రౌండ్ కలర్ కెమెరా డిజైన్ ఇవ్వడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. ఈ మొబైల్ మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కాబట్టి మొబైల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీకు 5000 mAh బిగ్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఛార్జింగ్ కూడా చాలాసేపు వస్తుందని చెప్పొచ్చు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. 0 to 50% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ మీకు హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. కాబట్టి మీరు చాలా ఫాస్ట్గా ఈ మొబైల్ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అనేది బెటర్ అనే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ ఈ మొబైల్ అనేది గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మీకు 64MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాని యూజ్ చేసి చాలా డీసెంట్ పిక్చర్స్ అయితే తీయచ్చు. ఓవరాల్గా మీకు మంచి పర్ఫార్మెన్స్ బాగుండాలి అండ్ కెమెరా బాగుండాలి అనుకుంటే ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ మొబైల్ మీకు 14,999 అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ ఇది మీకు 6GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే వస్తుంది. ప్రీవియస్ మొబైల్ మనకి 4GB ర్యామే వస్తుంది కదా, బట్ ఇందులో మనకి 6GB ర్యామ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ ఫీచర్స్ని కన్సిడర్ చేసుకుని ఈ మొబైల్ మీకు సూటబుల్ అనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వివో బ్రాండ్ నుంచి వివో T2X మొబైల్ అయితే ఉంది. మనకి వివో T2 ఉంది కదా, సో దాని సబ్ మొబైల్ అనుకోవచ్చు దీన్ని. దానికంటే కొంచెం తక్కువ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇది కూడా మీకు ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇది AI పవర్డ్ కెమెరా, సో మీకు పిక్చర్స్ అనేది మంచిగానే వస్తున్నాయి. అండ్ ఇందులో మీకు ఫ్రంట్ ఫేసింగ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇందులో కూడా మీకు సేమ్ 5000 mAh బ్యాటరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మీకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. వివో మొబైల్స్లో ఏంటంటే మనకి వివో మొబైల్స్ కొంచెం మీరు కింద పడేయకుండా వాటర్లో డ్రాప్ చేయకుండా ఉన్నట్లయితే ఈ మొబైల్స్ మనకి ఎక్కువ కాలం అయితే వస్తుంటాయి. కాబట్టి మీకు ఒక డీసెంట్ మొబైల్ బేసిక్ యూస్కి కావాలి అనుకుంటే ఈ మొబైల్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి మోటో నుంచి మోటో G54 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇప్పటివరకు చెప్పిన మీడియాటెక్ ప్రాసెసర్స్ అన్ని మనకి 6 సిరీస్ ప్రాసెసర్స్ కదా, కానీ ఇందులో మనకి 7020 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. సో ఉన్న మొబైల్స్ అన్నింటిలోనే ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే అనుకోవచ్చు. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనకి సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. ఇది 8 మెగాపిక్సెల్తో వస్తుంది. దీన్ని వీళ్ళు 2 కెమెరాస్లో యూజ్ చేశారు, మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరా. సో ఇలా డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఇవ్వడం వల్ల ఇందులో మనకి 2 కెమెరాసే ఉంటాయి. దీనివల్ల డిజైన్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలానే 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ అన్నింటిలోనూ 5000 mAh బ్యాటరీ పవర్ ఇచ్చారు. బట్ ఇందులో మీకు 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. వాటితో కంపేర్ చేస్తే ఇది మనకి మోర్ దాన్ 1.5 డే నుంచి 2 days అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ మొబైల్ మీకు 13,999కే 8GB ర్యామ్ 128GB మోడల్ అయితే వస్తుంది. ఇదే మొబైల్లో మనకి 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉందన్నమాట. మీరు కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలను అనుకుంటే మీరు 12GB ర్యామ్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు. బట్ 8GB ర్యామ్ 128GB మోడల్ అయితే సరిపోతుంది. మోటోలో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అనేది యూజ్ చేస్తారు. సో ఎటువంటి బ్లోట్వేర్ కానీ యాడ్స్ కానీ రావు.
సో ఒక మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ అలాగే ఎక్కువ స్టోరేజ్ కావాలి, 8GB ర్యామ్, 128GB ఇలా మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ మొబైల్ని మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను చెప్పిన 4 మొబైల్స్ అనేది లీస్ట్ నుంచి హైయెస్ట్ ప్రియారిటీగా అయితే మీరు తీసుకోవచ్చు. అంటే రెడ్మీ 12 ఉంది కదా, ఇందులో మనకి 4GB ర్యామ్ వస్తుంది కాబట్టి దీన్ని మీరు లీస్ట్ ప్రియారిటీ అనుకోవచ్చు. బట్ ఇది మంచి ఫోనే. అండ్ అలానే మోటో G54 తీసుకున్నట్లయితే హైయెస్ట్ ప్రియారిటీ అనుకోవచ్చు. ఇందులో మనకి 8GB ర్యామ్, 128GB వస్తుంది అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 హైయెస్ట్ ప్రాసెసర్ అయితే వస్తుంది కాబట్టి దీన్ని మీరు హైయెస్ట్ ప్రియారిటీ అనుకోవచ్చు. ఈ 4 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చినా సరే, లేకపోతే మీకు ఏ మొబైల్ సూటబుల్గా అనిపించినా సరే మీరు తీసుకోవచ్చు. ఈ 4 మొబైల్స్ కాకుండా మనకి ఇంకొక మొబైల్ ఉంది, అదే మనకి సామ్సంగ్ గెలాక్సీ M34 5G. ఇది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అంటే 15,000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది. మీ యొక్క బడ్జెట్ని కొంచెం పుష్ చేయగలరు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ని తీసుకోవచ్చు. దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మొబైల్లో మీకు 6.5 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లే. ఇప్పటివరకు చెప్పిన అన్ని మొబైల్స్ కూడా IPS LCD డిస్ప్లే, బట్ ఇది మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది కాబట్టి డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అండ్ అలానే మనకి 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ మనకి Exynos 1280 ప్రాసెసర్తో అయితే వస్తుంది. చాలా డీసెంట్గానే పర్ఫామ్ చేస్తుంది, బట్ గేమింగ్ అయితే ఈ ప్రాసెసర్ అంతా పనికిరాదు. బట్ మీరు ఈ ప్రాసెసర్ని అయితే డే టు డే లైఫ్లో టాస్క్లు చేసుకోవడానికి పనిచేస్తుంది అండ్ అలానే మనకి పర్ఫార్మెన్స్లో ఎటువంటి ల్యాగ్స్ లేకుండా కూడా వర్క్ అవుతుంది. 6000 mAh బిగ్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు. ఈజీగా 1.5 డే నుంచి 2 డేస్ అయితే ఈ బ్యాటరీ మీకు వస్తుంది. అండ్ అలానే ఇందులో మనకి 4 year OS అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. ఏ మొబైల్స్లోనూ 4 years అయితే OS అప్గ్రేడ్స్ ఎవరు ఇవ్వరు, బట్ ఈ బడ్జెట్లో మనకి 4 years అయితే వస్తాయి అండ్ 5 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. ప్రెసెంట్ ఈ మొబైల్ మీకు అమెజాన్లో 16,500 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ మీరు ఏదైనా కార్డ్ ఆఫర్స్ యూస్ చేసి ఈ మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే మాక్సిమం ఒక 1000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ పొందొచ్చు. అంటే అరౌండ్ 15,500 రూపీస్కి ఈ మొబైల్ వస్తుంది. బట్ ఈ మొబైల్లో మీకు సామ్సంగ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయదు కాబట్టి మీరు సపరేట్గా ఛార్జర్ కూడా పర్చేస్ అయితే చేయాలి. ఛార్జర్ ప్రైస్ అరౌండ్ 1300 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు మొబైల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక 2000 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా పే చేసుకుని ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ ఇప్పటివరకు చెప్పిన మొబైల్స్ అన్ని స్కిప్ చేసుకుని మీరు కనుక ఈ మొబైల్ని తీసుకోగలిగితే వాటికంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మంచి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అండ్ అలానే మీకు బిగ్ బ్యాటరీ కూడా వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే మనకి 4 years వరకు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అయితే ఇస్తారు అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్గ్రేడ్ కూడా 5 years అయితే ఇస్తారు. కాబట్టి మనం పెట్టే ఎక్స్ట్రా 2Kకి ఇది అనేది వాల్యూ ఫర్ మనీ అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇది ఓవరాల్గా 15,000 రూపీస్లో నేను పిక్ చేసిన టాప్ 5 మొబైల్స్ అనమాట. ఇవే కాకుండా మీకు ఏదైనా సరే పర్పస్ ఉండి దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా మొబైల్ కనుక కొనాలి అనుకున్నట్లయితే ఆ మొబైల్ యొక్క నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మొబైల్ మీరు తీసుకోవచ్చా లేదా అనేది నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. SND ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.